ఒక పద్ధతి ప్రకారంగా కుట్ర పన్ని దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బాగా ఏదైతే ట్రిమ్మింగ్ చేసి దాన్ని డౌన్ సైజ్ చేసి ఎవరెవరు కట్టబెట్టాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు కనబడుతున్నాయి. అందులో భాగంగా చిన్న చిన్న డిపార్ట్మెంట్లన్నీ కూడా మరి ఎవరెవరికో ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు. ఈ రోజుకు ఎక్విప్మెంట్ అంతా దెబ్బతింటుంది. సెంట్రల్ ప్లాంట్ లో దెబ్బతిన్నది, ఓగో వాళ్ళ దెబ్బతిన్నది, గ్లాస్ ఫర్నెస్ లో కానీ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ చాలా కాలం అయిపోయింది. 40 సంవత్సరాల పైగా వచ్చినటువంటి దాని రిపేర్లు కానీ మెటీరియల్ కానీ చేపట్టాలి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో సముద్ర తీరంలో ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది మాత్రమే. దీని కరోజన్ కానీ రకరకాలైన బాధలు ఉంటాయి, రస్ట్ పడుతుంది. దీని పద్ధతి ప్రకారం పెయింటింగ్స్ చేయాలి. ఒక రస్ట్ పట్టడం లేదా ఉన్న స్ట్రక్చర్స్ అని పడిపోతే రేపు పొద్దున కార్మికులు అందరూ కూడా చాలా భయాందోళనతో పనిచేయాల్సి వస్తుంది. ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో దుర్భరత పనిచేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ ఈ మధ్యకాలంలో ప్రమాదాలు కూడా ఎక్కువ, చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఒక పక్క ప్రాణాలు కోల్పోవడం, ఉన్నటువంటి ప్యాకేజీ పేరు ఇచ్చి మొత్తం కార్మిక వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను పొట్టగొట్టడం చాలా దారుణమైన విషయం. ఈ విషయాలన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్ గా కార్మిక సంఘాలతో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లాలన్నారో ఆ విధంగా ప్రధానమంత్రి గారు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది కాబట్టి మీరు ప్రధానమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు తీసుకెళ్లి సమస్యల పరిష్కారం తీసుకొచ్చి ప్రాణత్యాగాలు అలాగే వేలాది మంది రైతులు ఇల్లు భూములు త్యాగం చేయడంతో ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ రోజు మీరు ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు కాదు అంటే మీరు ప్యాకేజ్ ఇచ్చాం ప్రైవేట్ లేదు కదా అంటున్నారు. మీరెవరు చెప్పడానికి ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలా. ఎందువల్లంటే శైలిలో ఉన్నటువంటి ఎల్ఐ స్టీల్ ప్లాంట్ కానీ, విశ్వేశ్వరరావు కానివ్వండి, సేలం స్టీల్ ప్లాంట్ కానీ దీపంచేది ప్రకటన చేశారు. అలాగే ఛత్తీస్గఢ్ లో నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పేటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు చెప్పరు? ఏం పాపం చేసుకున్నారు? కార్మిక వర్గం ఏం పాపం చేసింది? తెలుగువారు ఏం పాపం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఏం పాపం చేసింది? ఉన్నటువంటి దీన్ని ఈ ఒక్క భారతదేశంలో ఏకైక పరిశ్రమ ఒక స్టీల్ ప్లాంట్ మాత్రం పోరాటాలతో వచ్చింది. ఒక చారిత్రాత్మకమైనది కర్మాగారం. దీనికి అనుబంధం ఉంది. ఇది ఒక పరిశ్రమ కాకుండా ఒక దేవాలయంగా భావించే విధంగా ప్రజలందరూ ఉన్నారు, కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది. ఎవరికో కట్టబెట్టడానికి ఎవరు కూడా భూములు ఇవ్వలేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.